టెక్నాలజీ ఇంటర్నెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంటర్నెట్ అనగానే ఫస్ట్ మీకు కనిపించే ఆకారం ఏంటి చెప్పండి. ఇంటర్నెట్ అనేది కమ్యూనికేషన్ మీడియంతో మీకు కావాల్సిన మనుషులు ఏ ప్రపంచంలో ఏ మూలన్నా వాళ్ళతోటి మీరు ఒక సెపరేట్ ప్రపంచం ఏర్పరచుకుంటున్నారు. బట్ ఎలా ఉందంటే ఇది కొన్ని రోజులేక మనం బర్గర్ బొమ్మ చూస్తూ భోజనం చేయకుండా అలా ఉండిపోవచ్చినట్టుంది. అవచ్చు. సో నాకు పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ పెట్టి మళ్ళీ ఆ కూర పెరుగు ఇవన్నీ వేసే చిరాకు కాబట్టి నాలాంటి వరం అది. కానీ ఆ చిరాకులోనే ఆనందం ఉంది కదా. అది మీలాంటి నాకు కాదు. పచ్చని చెట్ల మధ్య సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్నెట్కి దూరంగా ప్రకృతితో మనం బాండ్ అవ్వకపోతే ఒక పెద్ద విపత్తు రాబోతోంది రాబోయే జనరేషన్కి. అది ఋషులు చెప్తున్నారు, ఇప్పటి నుంచి మనం పుట్టక ముందు నుంచి చెప్తున్నారు. అక్కడ ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అది సహజ స్థితి. వాళ్ళ చావు వాళ్ళని చావు, మా చావు మేము చేస్తాం. ఈ టెక్నాలజికల్ ఇది రెవల్యూషన్ ముందుకు కొనసాగుతూ మీ విజన్లో 2035లో మీరు ఎలా ఉంటారు? ఒక ఇద్దరు మనుషులు సెక్స్ కోసం తప్పితే కలిసే అవసరమే లేదు. ఒక ఇంట్లో ఒక లైబ్రరీలో ఒక అబ్బాయి బోల్డ్ అని పుస్తకాలు చదివి రీసెర్చ్ చేసి హిస్టరీ ప్రాజెక్ట్ చేస్తే అమ్మ కోపం రాదు. బట్ గూగుల్ మీద కూర్చుని గంటలు కూర్చుంటే ఎంతసేపు రా కంప్యూటర్ మీద లే అక్కడి నుంచి తిడతారు. ఏ టెక్నాలజీ వచ్చినా దాని గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఆ టెక్నాలజీ అని పుట్టినప్పటి నుంచి ఉన్నారు. ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది ఇంటర్నెట్ మీద. ఇది మీకు కాన్సన్ట్రేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంటర్నెట్. అది అమ్మాయిలు అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గోయింగ్ బ్యాక్ టు రూట్స్, గోయింగ్ బ్యాక్ టు పల్లె జీవనం. అన్ని అయిపోయి ఆ రేపు ఎల్లుండో చచ్చిపోతున్నప్పుడు పల్లెలకి వెళ్తారు కానీ లేకపోతే ఎవ్వడూ వెళ్ళడు పల్లెలకి. సో పల్లె జీవనం గోయింగ్ బ్యాక్ ఇదంతా రివర్స్ గేర్ అంటారు. బట్ దేర్ ఆర్ పీపుల్ స్టిల్ వాకింగ్ టువర్డ్స్ దట్. వాళ్ళందరూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పనిలేని వాళ్ళ విలేజెస్ అనేది తీసి పాడేసి మొత్తం అన్నిటి సిటీ అయిపోవాలి అంతే. సో గ్రామ జ్యోతిలో మీకేమి అంటే అలాంటి పథకాలు దే డోంట్ మీన్ ఎనీథింగ్. ఎవరెవరైతే గ్రామాల్లోంచి హైదరాబాద్ వలస వచ్చినాడు వాళ్ళే బిగ్గెస్ట్ పాలిటీషియన్స్, మోస్ట్ రిచ్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్లో అయ్యేది వాళ్ళు. గ్రామాల్లో అక్కడే ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఏం అవ్వరు. చక్కగా ఒక గ్రామం మీరు దత్తత తీసుకుని దాన్ని సిటీగా మార్చచ్చు కదా. నా విజన్ ఆఫ్ ది వరల్డ్ నాకు ఇంటర్నెట్లో ఉంది. నాకు నిజమైన మనుషులతో నాకు ఏమాత్రం సంబంధం లేదు. మీరు రాను ఇది ఇలా మనుషులు ఇలాగ దూరం అయిపోతూ గ్రహాంతర వాసుల్లా తయారైపోతున్నారు. అలా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను, డెవలప్ అయ్యి. సో రామ్ గోపాల్ వర్మ గారు ఒక్క లైన్లో చెప్పాలంటే వైఫ్ ఉండకూడదు కానీ వైఫై ఉండాలంట. 100%. మీకు ఇష్టమైన అమ్మాయిలకి టెక్నాలజీ నచ్చదు. గుడ్. ఎందుకు గుడ్?